ప్రసాదం తెస్తున్న వాసన వస్తా ఉండాదే. ఇప్పుడే కదరా ఇంట్లో దున్నపోతలా మెక్కినావు. మన ఇంట్లో మెక్కి గుడికి రావాలా, గుళ్ళో మెక్కి ఇంటికి పోవాలా? అదే కదా మన పనే. అయ్యా 10 రోజుల నుంచి ఏం తెలియదు, ప్రసాదం పెట్టండి అయ్యా. ఒరేయ్ వీడు పైన పడి లాక్కునేలా ఉన్నాడు, వీడిని బయటికి తోసేయండి రా. అయ్యా ఏమైంది? అన్నం తిని 10 రోజులైందని ప్రసాదం అడిగితే బయటికి తోసేశారు. రండి. ఏం చేస్తున్నావు? బయట ఒక వ్యక్తి ఆకలితో చచ్చేలా ఉన్నాడయ్యా. చస్తే చావని, భూమికి కాస్త భారమన్నా తగ్గుతుంది. స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదయ్యా. నువ్వు పెట్టే నైవేద్యం తింటుందటయ్యా. బండరాయ్ 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 బండరాయ్. ఏమిటి స్వామి మీరెలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు? వాడు మిమ్మల్ని రాయి రప్ప అంటున్నాడు. అవునవును, మొన్న రోజున ఈ బండరాయి కంటే విసుర్రాయి రుబ్బురోలే నయమని అన్నాడు. ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు. ఈ రోజు కదా నా ప్రసాదానికి ఓ విలువ వచ్చింది. స్వామి అవును దేవి, అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా, సకల తీర్థాల్లో మునగటం కన్నా, ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది. చూడేనా చూడు. ఏంద్రా నువ్వు చేస్తున్న వ్యవహారాలు? ఊరవుతున్న ఉన్న అడ్డమైన వాళ్ళందరినీ ఆలయంలోకి తీసుకొచ్చినావంట. దేవుడి ప్రసాదం పెడుతున్నావట. మీలాంటి అడవి మనుషులకి ఇదంతా అర్థం కాదు. అడవి మనుషులా? నా జడ చూడు, నీ జుత్తుతో ఎలా ముడిపడిందా? శివుడి మెళ్ళ ఉన్న పావులాగా. ఏంటి పాము గీమన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఇతే ఉండు తీస్తాను. ఆ శివుడికి ఏం ఆనందమో ఏంటో మరిద్దరికి ఇలా ముడివేశాడు. అంతా శివయ్య లీలా. ముడిగిడి అన్నావంటే మూతి వాచిపోతుంది. ఎవరు నువ్వు? ఎవరు అంటే ఏం చెప్పను? పుట్టినప్పుడు పసిబిడ్డ అన్నారు, పెరిగాక చిన్నపిల్ల అన్నారు, వయసు వచ్చిన తర్వాత యవనవతి అన్నారు, పెళ్ళయ్యాక ఇంకొకరి పెళ్ళాం అంటారు. అయినా నాకు పెళ్ళయ్యే యోగం లేదులే. ఇదెందుకు ఆపేశా? అది సరే, నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు? పిల్లని చూస్తామంటూ వస్తారు, చూస్తారు, సరే అంటారు. 4 రోజులైన తర్వాత పిల్ల మాకు నచ్చలేదు అంటారు. అంతా శివయ్య లీల. కర్మరా, అన్నిటికీ శివ శివ. ఎక్కడున్నాడా శివుడు? ఇక్కడ. ఏ పప్పు, ఇక్కడున్నది గుండె, బండరాయి కాదు. అయ్యో శివ, శివుడిని అలా బండరాయి అనకూడదు, కళ్ళు పోతాయి. హాయ్, శివుడు మెళ్ళ ఉన్న నాగపావులాగా ఉఫ్ ఉఫ్ అంటున్నావే ఎలా? నీ ముత్తాత తలకాయల. అయ్యో శివ, నా టెంకాయ. ఆ పరాయి ఊరి పిల్ల ఎవరో ఏందో ఎంత గింజుకులాడినా అర్థం కావటం లేదయ్యా. మా అమ్మ మీదట్టు. నోర్మయ్, ఆ మంజుగాడు ఒక పక్క ఎరగదీస్తుంటే పిల్లట పిల్ల. ఎంత ప్రయత్నం చేసినా ఆ మంజుగాని లేపేయటం మన వల్ల కావటం లేదు. వీడి సంగతి అంబికేశ్వర మహారాజు ఫిర్యాదు చేస్తే నువ్వు నోరదుకో. అసలే ఆ రాజుగారు ధర్మ పెంబోలు. మనమే ఈ విధవ పనులు చేస్తున్నామని తెలిస్తే ఇలా చేస్తాను. అవును, పైగా ఈ శివరాత్రి రోజులు భజనలతో పాటలతో ఆనందంలో మునుగు తేలుతుంటారే రాజుగారు. అమ్మా అమ్మా కాస్త బండాత్మనా. కాచాయిని, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాగడ వేణువుగా ఎలా మారిందో తెలుసుకుని వస్తానా. హోయ్ గురవయ్యా. ఏ బురుడి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాగడా పట్టుకుని శివుళ్ళ తాండవం చేయడమే తెలుసు అనుకున్నాను. కృష్ణుళ్ళ మురళి ఊదడం కూడా వచ్చా? నీకు నవ్వడం కూడా తెలుసే. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా ఆ శివుళ్ళ. అయ్యో శివ, ఆ శివుడు 3వ కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు? మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు? 4 బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి. అదే అదే నాకు నచ్చలేదు. అలాగా? ఇది నచ్చిందా? ఏం జరిగిందని అలా రాగాలు తీస్తున్నావు? వాతలు పడేలా కొట్టి ఏమైందని అడుగుతున్నావా? వాతలా? ఎక్కడా? ఇక్కడ. నువ్వు నా కంటికి మంచివాళ్లాగే కనిపిస్తున్నావు. నువ్వు వెళ్లే దారి సరిగ్గా లేదు. అయ్యో శివ, చెప్పాలనిపించింది చెప్పాను. నీ కోపం కొంచెం తగ్గించుకో. నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే.
నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. అలాగా చెప్పడం? అలాగా శివ? నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు, నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఇలా చెప్పాలి. సర్లే వెళ్ళు. వెళ్ళు అనకూడదు మంజునాథ, వెళ్ళిరా అనాలి. అలాగా ఒకటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కల్లోకి వచ్చి చక్కెల గింతలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. దాన్ని దేవదాసిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. ఎవరుంటాయే? నాకు పెళ్ళయ్యే యోగమే లేదంటున్నారుగా. అలా మాట్లాడకే. అదెవరో చెప్పు, లేదా ఒక పత్రం మీద రాసివ్వు. నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా వాగుతున్నట్టుంది. పత్రాల్లో ఏ రాసిందో సరిగ్గా చదివి చెప్పు. నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటోంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓ, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివ, ఏ బురుడి, ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు? పిచ్చ పిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారేంటి శివ? పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా, శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా, చెలియేటి గట్టు మీద వేణుతో కొట్టావు కదా, మర్చిపోయావా శివ? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడో తెలుసా శివ? నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు. అంతా శివుడాజ్ఞ. నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిల్లి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా. ఏంట్రా, నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట? ఏంట్రా కళ్ళలా ఎర్రజేసి చూస్తావు? ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం.
నీ సంగతి ఇంకొకసారి చూసుకుంటాను